1978 తర్వాత ఎన్నాళ్లకు పులివెందులలో భారత రాజ్యాంగం గెలిచింది. ఎన్నాళ్ళు రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగంతో విర్రవీగిన సైకోలని కూకటివేలతో సహా పెకిలించి వేశారు అక్కడి ప్రజలు. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా నిన్న గాని ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా కూడా ఏడుపుగుంటి మాటలు, ఏదో ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా, ఎలక్షన్ లో గెలవలేని దద్దమ్మలు, అది ఇదని ఏమేమో మాట్లాడినాడు. అంతా ఎలక్షన్ అయిపోనిలే, తర్వాత దాన్ని కథ ఏందనుంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగితే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఏదన్నా ఇబ్బంది పడిందనే, మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో 2 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము, ఆ తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి, తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డబెట్టి కుర్చీలు వేసుకుని కూర్చొని మా కార్యకర్తలు గాని మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు, మేము కాదు, మా కార్యకర్తలు గాని ఈరోజు మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని గాని మేము నామినేషన్ వేయాలని గాని ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈ రోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు, ఎస్ మేము చేసినాం, మేము చేస్తాం కూడా. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకటి వేళ్లతో సహా పెకలించి ఎవడే గాని నామినేషన్ గాని ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయ్కాట్ చేసిన వాళ్ళు. తర్వాత మీరు దద్దమ్మలు, అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని మీ చేతగాంతనాన్ని పెట్టుకుని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు. తర్వాత కూడా మేమేమి ఇది చేయలేదు, ఆ తర్వాత అది చేయలేదని కూడా మేమేం చెప్పడం లే. 100% మీరు గత 5 ఏళ్లలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని మీరు వచ్చి పరిరక్షించినారో అంతకు రెట్టింపుగా మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు చేసిన పద్ధతిలోనే మేము కూడా పరిరక్షిస్తాం. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఇంకా ఇది సినిమా కాదు, ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇది మేము ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే